You say that I'm messing with your head. All 'cause I was making out with your friend. Love hurts whether it's right or wrong. I can't stop 'cause I'm having too much fun. You're on. రే మహేష్, నా పని మటేష్. వచ్చేసారా? ఎందుకురా అంత కేక? వేరే గతి లేక. ఇక అసలు ఏం తగ్గలేదురా. తగ్గించుకోవడానికి అదేమన్నా కూరలో కారమా, ఒంట్లో ఎటకారం. చాలురా, నీకు నమస్కారం, పద. నీకు ఇల్లు దాటడానికి ఒళ్ళు కదలదు, సడన్ గా ఎంత దూరం వచ్చేవేంట్రా? ఇల్లంటావా? మా అమ్మ అట్లతో పాటు తిట్లు కూడా పెడుతుందిరా. అదే ఇక్కడైతే నేను ఆఫీస్లో ఖాళీగా ఉన్నా, నా పర్సు ఖాళీగా ఉంది. ఇంట్లో మా నాన్న డబ్బులు, ఇక్కడైతే నెలాఖరికి డబ్బులు. మీటర్లా తిప్పకుండా మ్యాటర్ స్ట్రైట్గా చెప్పు. నువ్వు ఒకడివి, అంతా విప్పి నోట్లో పెట్టినా అర్థం కాదంటావు. ఏంటది? అట్టిపండు. ఓహో, ఈ బాబుగాడికి ఎవడో జాబ్ ఇచ్చాడ్రా. ఏంటి రికమెండేషనా? కాదు, రిజర్వేషన్. అదేంట్రా? అంతే కదా, ఏ సుబ్బులో చెప్పాడని నాకు ఉద్యోగం ఇస్తే అది రికమెండేషన్, నా డబ్బులు చూస్తే అది రిజర్వేషన్. సూపర్ రా. రికమెండేషన్ గురించి అడిగావు సరే, మరి నా అకామిడేషన్ సంగతి ఏంటి? పద్మావా, పక్కనే మంచి హోటల్ ఉంది. నేను తినడానికా? కాదు, నువ్వు ఉండడానికి. నువ్వు ఇంత ఎదవ్వేంట్రా? నీ కోవిక్ అని తెలిసినా కూడా నీ మీద లవ్ ఎందుకు చూపా అనుకున్నావు? సింగపూర్ లాంటి సెట్ వేయకపోయినా మాదాపూర్ లాంటి నీ రూమ్లో సెటిల్ చేస్తావని. నా రూమా? అది రామరాజ్యంలో రావణ కాస్ట్రా. అదేంట్రా? సుకుమార్ సినిమాలో హీరోలాగా మా హాస్టల్లో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఏం మేడా? కాదు, తేడా. అంతా నాకు తెలీదురా, నేను నీ రూమ్లో ఉంటా. సరే, ఆడోకు, నీ తీసుకెళ్తా. కానీ కొన్ని క్యారెక్టర్ ఉన్నాయి, వాళ్ళు పరిచయం చేస్తా, వాళ్ళు దాని ప్రకారం నడుచుకో. సరే పదా. రామావా, ఇదంతా మందే. ఏం కాలేజ్ వాళ్ళది కదా? ఏంటి ఇది కూడా మీదేనా? కాదులే, కాలేజ్ వాళ్ళది. బా, నేర్చాను, రచ్చరచ్చేసావుగా. బొక్కలే, పదా. ఫుడ్ కూడా అరేంజ్ చేసావు కదరా? ఎక్కుదుగానిలే, పారా. హే, రచ్చతో పాటు మేకప్ కూడా అయిపోయింది. నీ అప్సెట్ కారణం ఏంటి చెప్పరా? ఇల్లు దగ్గర పెట్టుకో, చెప్పేది మైండ్లో పెట్టుకో. ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఫస్ట్ వాడు వీడి పేరు ఎర్రేపల్లి సురేంద్రబాబు. వీడని ఎర్రి పనులు చేస్తుంటాడు. అందుకే వీడి పేరులోని పల్లిని పైకి పంపించేసి సురేంద్రాన్ని సైడ్ చేసేశారు. సో వీడు ఎవరినైనా ఇరిటేట్ చేయగలుగుతాను అనే ఒక ధీమా వీడికి. అదేంటో మీరే చూడండి. అబ్బా, ఎట్లా ఇరిటేట్ చేస్తున్నాం? ఫ్రెండ్స్ కాబట్టి మేము ఉంటున్నాం, వేరే వాడైతే కొట్టేస్తాం. నాకు అవడేనా ఓకే. తప్పుకో అని చూడరు ఒకసారి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఆడారా నీకు కరెక్ట్ మొగుడు, వెళ్ళాడి మీద ఎక్కు. ఎంతసేపు రా, చూడు ఇప్పుడు తెప్పిస్తాను వాడికి ఇరిటేషన్. ఆడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా మెడిటేషన్ చేసుకునే టైప్. 2 minutes, 2 minutes ఆడికి ఇరిటేషన్ తెప్పిరా. ఓకే.
ఏం చేసావురా అన్ని? దాట్స్ మీ. అబ్బో క్యారెక్టర్ చాలా భయంకరంగా ఉందిరా. మరి సెకండ్ వాడు రెండోడు ప్రతిదానికి పై చూస్తాయందిరా. ఇకపోతే వీడి పేరు అరుణ్యం. వీడో పెద్ద ఎంఎన్ఓలా ఫీల్ అయిపోతుంటాడు. వీడికి ఒక్క ముక్క డ్యాన్స్ రాకపోయినా వీడో పెద్ద డ్యాన్సర్ లాగా జనాలందరినీ ఇబ్బంది పెట్టేస్తుంటాడు. అది ఎలాగో మీరే చూడండి. మామా నేను ఒక సాంగ్కి కొరియోగ్రఫీ చేశాను, ఒకసారి చేసి చూపిస్తాను, చూస్తావా? చేస్తానా? చెయ్యి. Clear Mountain mixed with attitude, funky drums from hell. Malapeta, Malakpeta, Naidupeta, Pega Rap! Pega Rap! Pega Rap! Pega Rap! నేడేంటి రేపేంటి దినసరి అదే, రాత్రి ఏంటి పగలేంటి మార్పు లేదులే. మర్చిపోదామే బాధలు మర్చిపోదామే, కోపం వస్తే కొంచెం ఆపుకుందామే. అరే గెట్ అప్ అండ్ డాన్స్, ఇక నీదే ఛాన్స్, నీ చేతిలో అన్ని ఉన్నవిరా. బ్యాడ్ అనుకున్నా కానీ మరి ఇంత ఆడేంట్రా. ఇక మూడోడు ఈసారి ఇట ఈ మూడో డిఫరెంట్ క్యాండిడేట్ ఎవడైనా ప్రపంచంలో లవ్ ఫెయిల్ అయితే తాగుతాడు, దేవదాసులా తయారవుతాడు. కానీ ఇతను తనకి ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు ఇతన్ని వదిలేసి వేరే అతని దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఆ బాధతో తాగుతుంటాడు. తాగిన ప్రతిసారి అతన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఎలా ఉంటాయో అతని మాటలు చూడండి తాగినప్పుడు. ఏం తక్కువ చేశాను రాడికి? అడిగినప్పుడల్లా బైక్ ఇచ్చాను, ఫేస్బుక్లో ఫోటో పెట్టినప్పుడల్లా లైక్ కొట్టాను. ఏం అవసరం వచ్చింది రాడికి? ఫోన్ చేసిన ప్రతిసారి అప్పటికి ఐ ఫ్రెండ్షిప్ చెప్పాను కదరా. నా ఫ్రెండ్షిప్ వదిలేసి ఆడితే వెళ్ళిపోయాడు కదా. బాబోయ్ వీడు ఆడు కూడా కాదు, చాలా మ్యాడ్. బట్టలు వేసుకుని బయలుదేరు, వాళ్ళు బయట కనిపిస్తారు. వాళ్ళు హలో అనగానే పొలోమని వెళ్ళిపోవడం కాదు, సోలోగా దొరికితే అర్థమైంది. పద. डैडी मुझसे बोला तू गलती है मेरी, तुझ पे जिंदगानी गिल्टी है मेरी. साबुन की शक्ल में बेटा तू तो निकला केवल झाग झाग झाग. भाग 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 भाग. ओ माय गॉड लग गई क्या से क्या हुआ, देखा तो कटोरा झांका तो कुआ. बिल्ली जैसा चूहा तुम पकड़ा तो निकला काला नाग नाग नाग. అరే మీ ఆస్మెట్ కూపన్ సేపే నీ మొహన్కి చాలా పొరా పని చేసుకోపో. ఎక్కడికి ఏంటి ఎక్కడికి రీడర్ ఆ ఫ్రెండ్. इतना ही पता है आगे दौड़े तो भला है पीछे तो. ఏ వాడేంటి అలా ఉన్నాడు? వాడారా అర్ణము? హే ఈడనే నీ ఫ్రెండ్? ఓకే బాస్, రేపు కలుద్దాం. రే మహేష్ దా. హే 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 హే. వస్తున్నా. మామా ఈడేనా నీ ఫ్రెండ్? అవునరా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు మా హాస్టల్ని వచ్చే రాత్రికి కుమ్మేద్దాం. వస్తున్నావు కదా? అది ఏ నువ్వు వస్తున్నావు కదా అంతే. నీ
అమ్మో ఏంట్రా వాడు అలా ఉన్నాడు, వెళ్ళకపోతే కొడతాడా? వెళ్తే తంతాడు. సర్లే తిందాంపా. హలో, నేనరా రోహిత్ని, సిట్టింగ్ ఉంది, నీ ఫ్రెండ్ కూడా తీసుకురా, కుమ్మేద్దాం. మిట్ట మధ్యాహ్నం పార్టీ ఏంట్రా? ఏ టైం అయితే ఏంట్రా తాగడానికి? సర్లే వస్తుందా పెట్టే. పార్టీ అంట పదా. ఇప్పుడు పార్టీ ఏంట్రా? ఏమో వాడు పిలుస్తున్నాడు బా. సర్లే బా. ఏరా అలేదా? వేరే దారి లేదురా. మీరు తాగుతారుగా? మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వేస్తారా అని అడిగినట్టుందండి. హే మైకిల్ జాక్సన్ తోంచాలి ఆపరా నువ్వు. మైకేల్ జాక్సన్ వెళ్ళిపోయాడు కదరా. ఎక్కడికండి? షోకా? కాదు, పైకి. రేయ్ రమేష్ గారికి పెగ్ ఫిక్స్ చేయండి రా. మీరు మరీ ఇబ్బంది పెడుతున్నారండి. నువ్వు మరీ మొహమాట పడుకో, పర్లేదు తాగు. ఓకే. ఇదిగో క్వార్టర్. ఇదిగో వాటర్. రెండు కడితే మ్యాటర్ కదండి. మీరు మంచి కామెడీ అండి. ఏ విజయం. సరే. ఏంట్రా భయపెట్టావు? చాలా మర్యాదస్తులా ఉన్నాడు. ఆడంతే, ముందు బార్లో బీర్లా చల్లగా ఉంటాడు, మన తర్వాతే చాప కింద నీళ్ళ అదోలా ఉంటాడు. నేనే చెప్పరా, చాలా మంచోడు. ముందు పంచుడు. ఏంటి సార్ ఈ పంచింగ్? చిప్స్ అమ్మా, మందులోకి మంచింగు. అక్కడ ఉన్నాయి తీసుకోవచ్చు కదా సార్. అంత దూరం ఏం వెళ్తాం లేరా, నువ్వు వెళ్తావుగా. ఆహా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు అలా చీర్స్ కొట్టకుండా మందు కొట్టేస్తావేంట్రా? దానికి మీరు నన్ను కొట్టాలా? ఇవన్నీ కాదురా, ఒక గేమ్ ఆడదాం. రేయ్ స్టార్ట్ చేయరా డాన్సరు. ఎరా నడుం చూస్తే తప్పారా? ఎవరిదండి? చెప్పేదింట్రా. పవర్ స్టార్ లాంటి నడుము చూస్తే వచ్చి మీద పడక బ్రేకప్ అంటదిరా అది. ఎన్ని గుండెలు రా దానికి? ఒకటే కదండి. లాజిక్లు వద్దురు, ట్రాజిక్ స్టోరీ అక్కడ. భలే కొట్టాడు. కొట్టు కొట్టు. అరే మహేష్ ఈసారి నువ్వు చెప్పరా. రే రారా. నువ్వు కొట్టావు కదా. ఆడు చెప్పేదింట్రా. రే ఈ హ్యాండిల్ విత్ కేర్ నో.
ఇంగ్లీష్ ఏంట్రా నీకు చెప్పేది విను. పసి పాపలా చూసుకుంటే అంత కసిగా పుడిచిందేంట్రా? ఎవరిని? ఎందుకు? నేను చెప్తా దానా అన్న. అప్పుడే డీటెయిల్స్ ఎందుకురా నీకు, డిస్క్రిప్షన్ ఇస్తున్నాడుగా. పొరపాటున పోయి ఉంటే? ఎవరండి? తెలిసిన వాళ్ళ? ఇంటర్వెల్ సీన్లో మా ఎన్టీఆర్ని పొడిచేసింది కదరా. దీన్ని బట్టి మీకేమవుతుంది మాస్టరు? సినిమాల్లో భూమికని హీరోయిన్గా పెట్టకూడదండి. హీరోయిన్ లేకుండా తీయడానికి కదా నాటి సినిమా అంటరా. నాకు టైట్గా ఉంది, నేను వెళ్ళిపోతా. వెళ్దుగానిలే కూర్చోరా నువ్వు. ఏమైందిరా? విన్నాను రా, వెళ్ళిపోతా. ఏమైందిరా? చూడరా ఎలా కొట్టారు. కూరల్లా అంటే బుగ్గలు బర్గర్లా తయారయ్యారా. అన్నం కావాలి. పోరా. వెళ్ళకరా వెళ్ళకరా వెళ్ళకరా. బాయ్ 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 బాయ్. చాలా థ్యాంక్స్ మా, బాగా యాక్ట్ చేశారు. ఏంటండి బాగా యాక్ట్ చేశారా అని వాళ్ళ ఫ్రెండ్స్ని ఎందుకు అడుగుతున్నాడు అనుకుంటున్నారా? ఇక్కడే ఉండండి, అసలు టెస్ట్ చూడండి. Bing bing bam dam dam bam 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 bam. What's going on? హలో. అరే మా, నీ దగ్గర రమేష్ గారు వస్తున్నాడు కదా? వస్తున్నాడు. అయితే ఏంటి? నీకు అడుగుని తెలీదా? ఏం తెలియదు. నాకు ఇచ్చేస్తారా వాడికి మినిట్స్ డేంజర్ రా బాబు. వాడు నీకు తెలియకుండా రప్పించేసుకుంటున్నావు అండి. అవునా? ఫస్ట్ నీ దగ్గర ఉంటాను అంటావు, నువ్వు వద్దానగా నీ దగ్గరే ఉంటాను అంటావు. కావాలంటే అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఇచ్చిన జాగ్రత్త బాబు పడతాను. వాడు ఎలాగైనా సరే పంపించారు, ఒక రోజు కంటే ఎక్కువ ఉంచుకో, ఓకేనా? సరే, నేను చూసుకుంటాను. ఓకే మా పెట్టి బాయ్ బాయ్ మా. నిజమా అబద్ధమా? Bing bing bam dam dam bam 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 bam. హలో. నీ దగ్గర రమేష్ గారు వస్తున్నాడు కదా? వస్తున్నాడు రా. అయితే డేంజర్ రా రే. ఏంట్రా ఏమైందిరా మీ అందరికి? మా దగ్గర ఏమైంది కదా, నీకే తెలియదు. వాడిని రప్పించుకుంటున్నారా? ఇక్కడ మేము నాకు ఇచ్చేసుకున్నాం. ఫస్ట్ వాడిని జాగ్రత్తగా పంపించారా బాబు? సర్లే, నేను చూసుకుంటాలే. ఓకే బేటీ బాయ్. డైరెక్టర్ గడు ఉన్నాడుగా, అన్ని ఏదో ఒకటి అడుగుదాం. అలా ఫిక్స్ అయిన అతను తన ఫ్రెండ్ అయిన జైన్ నాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతని ప్రాబ్లమ్ని జైన్ నానితో చెప్తాడు. సో తన కోసం ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసి తన ఫ్రెండ్ని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేలా తయారు చేయమంటాడు. సో దానికోసం అని చెప్పి జైన్ నాని ఆలోచించి రాసిన కథే ఇప్పటిదాకా మీరు చూసిన ఈమె అదిరింది.